ఈగర్లీ వెయిట్ చేసిన ఫైనల్ డెస్టినేషన్ 6th పార్ట్ బ్లడ్ లెన్స్ ఇవాళ రిలీజ్ అయిపోయింది. దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత ఈ ఫ్రాంచైజ్లోని ఒక సీక్వెల్ వచ్చింది. అయితే అది కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా ఈ ఫ్రాంచైజ్ బిగినింగ్ ప్రీక్వెల్ పాయింట్ నుండి మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని ప్రెజెంట్ టైమ్ లైన్కి కంటిన్యూషన్గా కూడా కంటిన్యూ అయిన స్టోరీ అనమాట. పోతే రిలీజ్ అయిన ఈ ఫిలిం ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి అంటే ముఖ్యంగా ప్రీవియస్గా కొన్ని సీక్వెల్స్ రిపిటేటివ్గా డిసప్పాయింట్ చేసే, మరి ఇంత గ్యాప్ తీసుకుని వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఫెయిల్ అయ్యారా? ఎంతవరకు ఈ ఫ్రాంచైజ్లో ఉన్న పొటెన్షియల్ని సక్సెస్ అయ్యారు? ఆర్ రేటెడ్ హారర్ జానర్ నచ్చే ఆడియన్స్కి ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలిగారు? రెగ్యులర్ ఆడియన్స్కి, ఫిలిం లవర్స్కి కూడా ఈ సినిమా ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్గా ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఫైనల్ డెస్టినేషన్ సీక్వెల్స్ అంటే మధ్యలో కొన్ని ఫిల్మ్స్ అనేవి బాగా రిపిటేటివ్గా సేమ్ ఫార్ములానే ఒకే విధంగా చూపించడం బాగా ప్రిడిక్టబుల్గా మారిపోయింది. ముఖ్యంగా 3rd and 4th పార్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదన్నమాట. 2nd పార్ట్ వరకు ఓకే, ఈవెన్ 5th పార్ట్లో కూడా చాలా వరకు ఫ్లాస్ ఉన్నప్పటికీ ప్రీక్వెల్ కనెక్షన్ టైప్లో కొత్త రూల్స్ని చూపించడం, ఈ విధమైన పాయింట్స్తో అలా సాగిందనమాట. అంటే సీక్వెల్ తీసి ఏదైనా ఇంట్రెస్టింగ్గా న్యూ పాయింట్ ఉండాలి, కాస్త కొత్త ఫీల్ అనేది రావాలి. సేమ్ ప్రీవియస్ పార్ట్నే అదే ఫార్ములాని డిఫరెంట్ క్యారెక్టర్స్తో మారిస్తే పక్కగా డిసప్పాయింట్ చేస్తుంది కదా. మొత్తానికి ఎంత గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అలాంటి మిస్టేక్ ఏమైనా చేశారా? చాలా ఫ్రాంచైజెస్లో ఒకే పాయింట్ని పట్టుకొని అలా తిప్పుతూ సీక్వెల్స్ లాగుతూ ఉంటారు. అలాంటి మిస్టేక్ ఈ బ్లడ్ లైన్స్లో ఏమైనా జరిగిందంటే అస్సలు లేదు. థ్యాంక్ గాడ్ తీసుకున్న గ్యాప్కి తగ్గట్టు స్క్రిప్ట్లోని కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తోటి ప్లాట్ని డిజైన్ చేశారు. ఎప్పుడో ఓల్డ్ టైమ్ లైన్లో మొదలైన ఈ విజన్ అనేది అదే మొదటిసారా లేదనే క్లారిటీ కాకుండా అక్కడ నుండి ఇప్పటి వరకు ప్రెసెంట్ టైమ్ లైన్ వరకు ప్రతి ఒక్కరికి అలా ఎందుకు పాస్ అవుతుంది? ఇప్పటిదాకా వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ క్యారెక్టర్స్ కి అండ్ మొదటి జరిగిన ఈవెంట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా అనే స్ట్రాంగ్ స్పూన్ ఫీడ్ ఇవ్వనప్పటికీ స్ట్రాంగ్ రిఫరెన్స్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ యాక్ట్ లోని. ఆ స్ట్రాంగ్ ప్లాట్ పాయింట్ కనెక్షన్స్ తోటే సాలిడ్ జస్టిఫికేషన్ కూడా జరిగిందనమాట ఎంటైర్ ఫ్రాంచైజ్ లోనే. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో ఈ ఐడియా చాలా మంచి థాట్ ప్రొవోకింగ్ గా ఇంట్రెస్టింగ్ హారర్ ఫ్యాక్టర్ ని, ఆ క్రియేటివిటీని మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది కదా. ఇప్పుడు చూపించిన ప్లాట్ థియరీస్ అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సో లిటరల్లీ ఫస్ట్ పార్ట్ కన్నా బెటర్ అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే టైటిల్లో ఉన్న బ్లడ్ లైన్స్కి తగ్గట్టు జస్టిఫికేషన్ ఎమోషనల్ బ్యాలెన్స్లో చాలా బాగా కుదిరింది క్యారెక్టర్స్లోని. దానికి తగ్గట్టు మంచి పే ఆఫ్ని కూడా డిజైన్ చేసుకున్నారు. దానివల్ల స్టోరీ అండ్ క్యారెక్టర్స్కి మంచి కనెక్షన్ ఉంటుంది. ప్రీవియస్గా చాలా సీక్వెల్స్లో అసలు క్యారెక్టర్స్కి కనెక్షనే లేని ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ విలియం బ్లడ్వర్త్ యొక్క క్యామియోకి, అతని ఆర్జిన్కి కూడా చాలా అద్భుతమైన జస్టిఫికేషన్ జరిగింది. ఈ యాక్టర్ చనిపోయినా ఆయన క్యారెక్టర్కి ఎంతవరకు ఈ ఫ్రాంచైజ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానికి తగ్గట్టు మంచి ఆర్జిన్ పాయింట్ని కూడా క్యామియో రూపంలో చూపించడం కూడా బాగా ఇంప్రెస్ చేసింది. ఫిలింలో హ్యూమర్ కూడా కొన్ని చోట్ల చాలా న్యాచురల్గా కుదిరింది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ, సర్ప్రైజెస్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కానీ ప్రీవియస్ పార్ట్స్ కన్నా బెటర్ ఫీల్ వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్లో ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి మిస్లీడ్గా, కాస్త ప్లాట్ హోల్స్ లాగా ఏదో అన్కన్విన్సింగ్గా అనిపిస్తాయి. కానీ ఇక్కడ చాలా న్యాచురల్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి సెట్ కావడం, అవి కేవలం థ్రిల్ పాయింట్స్ మాత్రమే కాకుండా స్టోరీలో కూడా ఒక భాగం అవ్వడం వలన ఇంట్రెస్టింగ్ ఫీల్ వస్తుందన్నమాట ప్రతి సీన్లోని కూడా. ఇక వైలెన్స్ అయితే మాత్రం లిటరల్లీ ఫీమేల్స్ అంటే ఓకే, మేల్స్ కూడా కళ్ళు మూసుకునే లాంటి కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. వైలెన్స్, బ్రూటల్ ఎలిమెంట్స్ అద్భుతంగా చూపించారు. ఇండియాలోని ఏమైనా కట్ చేస్తారేమో అని అనుకున్నాను, కానీ థియేట్రికల్ వెర్షన్లో అసలు మిస్ కాకండి ఈ వైలెన్స్ని. అంటే ముఖ్యంగా ఈ ఫ్రాంచైజ్ని ఇష్టపడే వాళ్ళు, మేబీ కొంతమంది ఫ్రాంచైజ్ని ఫాలో అవ్వకుండా వచ్చినట్టున్నారు. ఆ డెత్స్ని, ఆ బ్రూటల్ వైలెన్స్ని చూసి తట్టుకోలేక మేల్స్ కూడా కళ్ళు మూసుకున్నారనమాట. సో హారర్తో పాటు వైలెన్స్ థ్రిల్ని కూడా అద్భుతంగా జనరేట్ చేశారు. ఆ సస్పెన్స్ని కూడా మెయింటైన్ చేయగలిగారు. విఎఫ్ఎక్స్, విజువల్స్ కూడా కొన్ని షార్ట్స్లో చాలా న్యాచురల్గా బ్యాలెన్స్ చేయడం, మంచి పాప్కార్న్ హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనింగ్గా ఈ ఫ్రాంచైజ్లో ద బెస్ట్ అవుట్పుట్ అనే ఫీల్ వచ్చింది. పోతే ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి పిచ్చగా నచ్చుతుంది. హారర్ థ్రిల్లర్, ఆర్ రేటెడ్ కేటగిరీ నచ్చే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ప్లాట్ పాయింట్స్ ఇంట్రెస్టింగ్గా కనెక్ట్ చేసిన డాట్స్, స్క్రీన్ ప్లేలోని ఆ ప్లాట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఆ పాయింట్స్ అన్ని కూడా ఫిలిం లవర్స్కి కూడా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది ప్లాట్ బేస్డ్. అండ్ ముఖ్యంగా థియేట్రికల్ వెర్షన్లోని ఐమాక్స్ 4DXలో చూసే వాళ్ళ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇంతకన్నా హారిఫైయింగ్గా కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా అన్ని టైప్ ఆఫ్ కేటగిరీ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది. రెగ్యులర్ ఆడియన్స్, ఏమాత్రం ఫ్రాంచైజ్ని ఫాలో అవ్వకుండా వచ్చిన ఆడియన్స్కి కూడా ఫుల్లీ ఎంటర్టైన్ చేసేలాంటి ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కాకపోతే స్టోరీ కానీ, పాయింట్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ అవేమీ కూడా అర్థం కావు. కనెక్ట్ అయితే ఇంకాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీలైతే ఫ్రాంచైజ్ని చూసే లేట్ అయినా పర్లేదు థియేటర్స్లో చూడండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే ప్లాట్ కనెక్ట్ అయితే ఆ ఫీలింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటుంది. కనెక్ట్ అవ్వకపోతే కాస్త తగ్గుతుంది. ఫైనల్గా ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ 8.5/10. మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వార్నర్ బ్రోస్కి పంట పండిపోయింది. మైండ్ క్రాఫ్ట్ ఫిలిం బాగోకపోయినా రెగ్యులర్ ఆడియన్స్కి, గేమ్స్, కిడ్స్కి నచ్చడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. సిన్నర్స్ కూడా అద్భుతమైన కంటెంట్తో స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. ఇప్పుడు ఇది కూడా అదే రేంజ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. రీసెంట్గా ఏలియన్ రామిలెస్ కానీ, ప్రే కానీ, ట్విస్టర్స్ కానీ ఈ విధంగా ఓల్డ్ ఫ్రాంచైజ్ యొక్క ఐడియాస్ని ప్రెజెంట్ టైమ్ లైన్లో వచ్చే సీక్వెల్స్ అనేవి బాగా రివైవ్ చేస్తున్నాయి.
వీలైతే ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.